అండి నేను రమ్యను. ఈ వీడియోలో అయితే బీరకాయ ఎగురైతే వేసానండి. 1 కేజీ బీరకాయ అయితే తీసుకున్నాను. అలాగే 4 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నానండి. వాటిని అయితే ముందు కట్ చేసి పెట్టుకున్నాను. పోపు వేసానండి. జీలకర్ర, ఆవాలు వేసేసి ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసాను. అలాగే ముందుగానే ఆనియన్స్ అయితే కోసి పెట్టుకున్నాను కదా, వాటిని అయితే వేసేసి వేయించుకున్నాను. అలాగే కొద్దిగా 1 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకున్నానండి. ముందుగానే బీరకాయని కట్ చేసి పెట్టుకున్నాను కదా, కట్ చేసి పెట్టిన బీరకాయని కూడా అందులోనే వేసాను. వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసి వేయించుకొని మూత అయితే పెట్టుకున్నానండి. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. టమాటాలు అయితే ముందుగానే వేయకండి, ఎందుకంటే బీరకాయ ముక్కలు అనేది సవ్వగా అయిపోతాయి అన్నమాట. టేస్ట్ అంత బాగోదు. అందుకనేసి బీరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఉప్పు వాటికి పట్టిన తర్వాతే టమాటా ముక్కలు అయితే వేయండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు అయితే నేను యాడ్ చేశాను. టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. కారం కూడా టమాటాలు అవన్నీ మెత్తగా మెదిగిన తర్వాతే కారం అయితే వేసుకోవాలి. ముందుగానే కారం వేయకండి. కలుపుకొని మూత అయితే పెట్టుకున్నానండి. నేను పెట్టుకొని టమాటాలను ఉడికించుకుంటాను బాగా. దాని తర్వాత మూత అయితే తీసాను కదా, అది వాటర్ అన్నీ బయటకు వచ్చాయి చూసారు కదా. ఇప్పుడు కలుపుకొని ఇందులో నేను నా కూరకి తగ్గట్టు అయితే టేస్ట్ కారం ఎలా తింటారో చూసి దాన్ని బట్టి అయితే నేను 1 స్పూను లేదా 1.5 స్పూన్ అయితే యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు యాడ్ చేసుకోండి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఆయిల్ అంతా కొద్దిగా పైకి తేలుతుంది చూసారా, అప్పుడు దాకా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోండి. దాని తర్వాత అయితే కొద్దిగా గరం మసాలా అంటే 1 టీ స్పూన్ అయితే వేసాను నేను. వేసి కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోండి. ఆయిల్ అంతా బయటికి తేలుతుంది అన్నమాట. బీరకాయలోని వాటర్ అవన్నీ ఇంటికిపోయేదాకా అయితే ఉంచుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బీరకాయ ఎగురు. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఏ రెసిపీస్ కావాలో అనేది కూడా ఒకసారి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.